హలో అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం వంశీ గారు రచించినటువంటి మా పసలపూడి కథలు చెప్పుకుంటున్నాం కదండి. మా పసలపూడి కథల్లోని మరో చక్కటి కథ వినేద్దామండి. కథ పేరు కొర్రి రావులు గారి బస్ కండక్టర్. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? దీపావళి ఇంకా 3 వారాలుందనంగా బాలవరంలో టీచర్గా చేరిన ఆదిలక్ష్మికి రొంపజ్వరంగా వచ్చింది. ఆ మధ్యాహ్నం కురిసిన వర్షంలో తడుస్తూ స్కూల్ నుంచి కొత్తగా దిగిన ఇంటి దాకా వచ్చిందామె. రాత్రయ్యేసరికి జ్వరం బాగా పెరిగింది. అటుపక్క ముసురు, ఇటుపక్క జ్వరము వారం రోజుల పాటు వదలలేదు. జ్వరం తగ్గి మంచం మీద నుంచి లేచింది, కానీ ఊపిరి తీసుకోవడం కొంచెం కష్టంగానే ఉంది. 2 వారాలైనా అలాగే ఉండేసరికి రాజమండ్రిలో ఉన్న వాళ్ళ తాలూకోలను రమ్మని కార్డు రాసింది. తడిసిన నేల ఆరేదాకా 4 రోజులు ఎండ కాసిందో లేదో కానీ మళ్ళీ వర్షం పట్టుకుంది. తుపానట. ఆ రాత్రి జల్లు కొడుతుంటే కిటికీ రెక్కలు మూసేసి వాటికున్న చిడత బిగించి వచ్చి బొంత మీద పడుకున్న ఆదిలక్ష్మి లోపలికి చాలా గట్టిగా లాక్కోవలసి వస్తుంది ఊపిరి. ఆ రాత్రంతా ఒకటే యాతన, నరకమే. తెల్లవారింది. రాజమండ్రి నుంచి వచ్చిన అనంతలక్ష్మి, పిన్ని, మామయ్య చెదిరిన బొంత మీద పడున్న ఆదిలక్ష్మిని చూసి నానా హైరాణ పడిపోయారు. ఆదరాబాదరాగా ముఖం కడిగించి బట్టలు కట్టింది వాళ్ళ పిన్ని. బయటకొచ్చి ఎర్ర కుర్రోడు మీదాగిన బస్సెక్కించిన దేవుడా, తొందరగా రాజమండ్రి చేర్చి మమ్మల్ని అనుకున్నారు మామయ్య. కానీ రాజనగరం దగ్గర పడే లోపే ఆవిడలాంటి ఆ ప్రదేశం మధ్యలోనే ఆగిపోయింది బస్సు. పంచర్ అయిందంట. కొత్త డ్రైవరు టైరు మార్చడం సరిగ్గా రాదంట ఆడికి. కండక్టర్తో నానా అవస్థ పడుతున్నాడు. వాళ్ళ తీరు చూసి ప్యాసింజర్లు గ్యారంటీగా 1 గంట పైన పడుతుంది అనుకున్నారు. ఊపిరాడడం కానా కష్టమైపోతున్న ఆదిలక్ష్మి సీట్లో వేలాడబడిపోతుంది. అది చూసిన ఆదిలక్ష్మి మామయ్య కొయ్యబారిపోయాడు. పిన్ని గొంతులో చిన్న ఏడుపు చార బయటకొస్తుంది. వాళ్ళ పరిస్థితి చూసిన ప్యాసింజర్లు తొందరగా ఏ లారీ అన్నా వస్తే బాగుండు పాపం అనుకుంటున్నారు. అంతలోనే చాలా స్పీడుగా వచ్చాగింది కొర్రి రావులు గారి బస్సు. కాకి నిక్కరు, చొక్కా డిప్పక్రాపుతో, చంకలో జేగురు మట్టి రంగుతోలు బ్యాగుతో బస్సులో నుంచి దిగిన కండక్టర్ భద్రం. ఏంటమ్మా, ఏమైంది అన్నాడు. జరిగింది చెప్పారు. వెంటనే అనంతలక్ష్మిని తన బస్సులోకి షిఫ్ట్ చేసేసి డ్రైవర్తో, ఒరే పండు, రాజమండ్రి వచ్చే లోపల ఎక్కడా ఆగకూడదు బండి. కళ్ళు మూసుకొని తెరిచే లోపల గవర్నమెంట్ హాస్పిటల్ ముందుండాలి మనం అని ఆర్డర్ వేశాడు భద్రం. చిన్న చిన్న ఊళ్ళల్లో జనం ఆపమని చేతులూపుతున్నారు, పోలికేకలేస్తున్నారు. అలాగే బస్సులో నుంచి దిగేవాళ్ళు కూడా చాలా గొడవ చేస్తున్నారు. కానీ ఎక్కడా ఆపడం లేదు బస్సు. ప్రతిరోజు బలభద్రపురంలో ఎక్కి రాజమండ్రిలో దిగే 60 ఏళ్ల సత్తిరాజు, ఒరే భద్రం, 1 సెకండన్నా ఆపరా పాపం, ఎక్కేవాళ్ళు ఎక్కి దిగేవాళ్ళు దిగుతారు అన్నాడు. ఆ పిల్లనలాగా చూస్తా కూడా ఎలా అడుగుతున్నావు సత్తిరాజు మామ అన్నాడు తప్ప బండిని మటికి ఆపలేదు. స్పీడుగా వెళ్తున్న బస్సులో 2 వర్గాలు తయారయ్యాయి. బస్సు ఆపాలని ఒకళ్ళు, ఆడకూతురు పరిస్థితి తెలిసి కూడా ఆ ముక్క ఎలా అడుగుతున్నారని ఇంకొకళ్ళు. ఆళ్ళు వీళ్ళు దెబ్బలాడుకునే లోపే రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ముందాగింది బస్సు. అనంతలక్ష్మిని హాస్పిటల్లో చేర్చి ఆక్సిజన్ సిలిండర్ పెట్టిందాకా అక్కడే ఉండి ఆమెకేం పర్లేదు అని డాక్టర్ అన్నాక బస్టాండ్కి పోనీరా పండు అన్నాడు. గోపాలరావు గారి కాఫీ హోటల్ దగ్గర నిలబడున్న కొర్రి రావులు 3 గంటలు లేటుగా వస్తున్న బస్సు నాపి ఏంటన్నాడు. పూసగుచ్చినట్టు జరిగింది చెప్పాడు డ్రైవర్ పండుగాడు. కోపంతో ఊగిపోయిన కొర్రి రావులు భద్రాన్ని పచ్చి బూతులు తిట్టి, ఏరా, నువ్వు దేశసేవ చేయడానికి నా బస్సే దొరికిందారా, దగుల్బాజీ నా కొడక, నా కొంప గూడం చేస్తున్నావు కదరా, ఈసారి ఇలాంటి పని చేశావంటే మొల్లు గుళ్ళు దించేస్తాను, సొక్కా పెట్టి ఇప్పి మరి మా ఊరి ఉంతరేవులో ముంచేస్తాను, ఎదవనా కొడక అని డ్రైవర్ని పిలిచి, ఒరే పండుగ, ఈడితో సావాసం చెయ్యకు, ఈడి గోరోజనం నీకు కూడా అంటుకుంటుంది, చూసుకో అన్నాడు.
మొత్తం పసుపు, అక్కడక్కడ ఎరుపు రంగులేసుకున్న కొర్రిరావులు గారి బస్సు పేరు అరుణ బస్ సర్వీసు. మా కాలువ దగ్గర అలాగే ఆగే చాలా బస్సుల్లాగా దీన్ని కూడా కోడిపిల్లి రాజమండ్రి రూటే కానీ ఇది మాచారం వంతెన దగ్గర దిగి ద్వారపూడి మీద రాజమండ్రెళ్లకుండా రాయవరం దాటి బలభద్రపురం రాజనగరం మీద నుంచి రాజమండ్రి వెళ్తుంది. ఆ వేళ ద్రాక్షారం బోసుబొమ్మ దగ్గర బస్సు ఆగగానే గేలా పెట్టుకు వచ్చిన ఒక మనిషి, ఇదిగో భద్రం బావా, మనుగు నెయ్యి డబ్బా టాపు మీద పెట్టించాను. మా పెదనాన్నగారు అబ్బాయి 5 బడుగు చంద్రయ్య తెలుసు కదా, బస్టాండ్కి వస్తాడులే, కొంచెం ఆడికి అప్పగించేయరా బాబు అనేసి వెళ్ళిపోయాడు. పాపం ఎంత అవసరమో ఏంటో అనుకున్న భద్రం అలాగేలే బావా అన్నాడు. రామచంద్రాపురంలో రామకృష్ణ హోటల్ దగ్గర బస్సు ఆగకుండానే కురసగోనేసుకున్న 5 ఏళ్ల పిల్ల నెత్తుకొచ్చిన ఒక ఆవిడ, ఇదిగో భద్రం అన్నయ్య, వీళ్ళ నాన్నారు బస్టాండ్కి వస్తారు, నీకు చెప్పక్కర్లేదనుకో, బిడ్డ జాగ్రత్తే, ఏ రాయవరం దగ్గరన్నా పిల్ల ఆకలిని ఏడుస్తుందేమో, ఏ బిస్కెటో పేలాలో కొనిపెట్టు అనే రూపాయి బిల్లిచ్చి వెళ్ళిపోయింది ఆ మనిషి. నవ్వుతా ఆ పిల్లని తీసుకెళ్ళి తన సీట్లో కూర్చోబెట్టుకొని కేకులు తీసుకొని టికెట్లు కొట్టే పనిలో పడిపోయాడు భద్రం. బలభద్రపురం రోడ్డు పక్కనే ఆగడంతో భుజం మీదున్న గల్ల తుల్లువాతో ముక్కు తుడుచుకుంటూ లోపలికొచ్చిన సత్తిరాజు, ఏంట్రా భద్రిగా, ఇవాళ ఎన్ని చెప్పాను బేరాలు, ఒప్పుకున్నా అన్నాడు. వాళ్ళేదో చిన్న చిన్న సాయాలు నన్ను చేయమన్నారు పాపం, ఆ మాత్రం కూడా చెయ్యకపోతే మనమెందుకు సత్తిరాజు మాయా అన్నాడు భద్రం. నీలాంటోళ్ళు అప్పనంగా చేస్తుంటే ప్రతిరోజు పురమాయిస్తూనే ఉంటారా అన్నాడు సత్తిరాజు. పాపం వాళ్ళు ఎన్ని అవస్థల్లో ఉన్నారో ఏంటో మాయా, రైట్ రైట్ అనుస్తూనే నవ్వుతా భద్రాన్ని చూసిన సత్తిరాజు, నీలాంటోళ్ళు ఎప్పుడో ఎక్కడో కానీ పుట్టర్రా భద్రిగా, నువ్వు మాకు దొరకడం నిజంగా మా ప్రాంతం వాళ్ళ అదృష్టంరా అన్నాడు. దూసుకుంటూ పోతుంది బస్సు. మబ్బులు పట్టేసి ఉంది ఆకాశము. ఈదురుగాలికి చాలా చలిగా ఉంది. బస్సు రాజానగరం వెళ్ళేసరికి మొదలైన వర్షం ఇష్టం వచ్చినట్టు బాదుతా ఉంది. కోటిపల్లి బస్టాండ్ దగ్గర బస్సు ఆగగానే దిగిన సత్తిరాజు, లాస్ట్ బస్ టైంకి వచ్చేస్తాను రోయ్ అనేసి తడుస్తానే వెళ్ళి ఆగున్న రిక్షాలో దూరిపోయాడు. అంతా దిగేశారు. ద్రాక్షారంలో టాపు మీదేసిన నెయ్యి డబ్బా వాళ్ళు కానీ, రామచంద్రాపురంలో ఎక్కిన పిల్ల తాలూకోళ్ళు కానీ, మాచవరంలో వేసిన పెడలం బట్టలోళ్ళు కానీ, రాయవరం స్టాండ్లో వేసిన కందుల బస్తా మనుషులు కానీ రాలేదు. భద్రం ఇంటికాడ చేరేస్తాడన్న నమ్మకంతో ఒక మనిషి కూడా రాలేదు. సరే అనేసి భద్రం నవ్వుకుంటుంగా ఏడుపు లంకించుకుంది పిల్ల. ఆ పసిదాని కళ్ళల్లో నీళ్లు చూసి ఎట్టే కరిగిపోయిన భద్రం, ఏడవకమ్మా, ముందు మీ ఇంటికి వెళ్దాం అనేసి కిందకి దిగి కడియం జామికాయలు మొక్కజొన్న పొత్తులు కూడా కొనిపెట్టి, పోనీయరా పండు అన్నాడు. అన్ని చోట్లకి తిరిగి అందరికీ అన్నీ అప్పగించి తిరిగి బస్టాండ్లోకి రావడానికి 2 గంటల పైనే పట్టింది. పట్టిసీమ దగ్గర గోదాళ్ళ కోసు రోడ్లున్నాయంట. గదేరా భద్రం, బస్సుని వెనక్కి తిప్పే అడిగాడు పండు. అవునంటారా అన్నాడు భద్రం. ఒక్కో కోసు రోడ్డు దగ్గర గోదావరి 4 తాటి చెట్లు తోలుతుందంటారు కదా, మళ్ళీ అడిగాడు పండుగాడు. ఉంటదంట. అవును, ఇవన్నీ నన్ను అడుగుతున్నావేంటి, డౌట్ వచ్చింది భద్రానికి. ఓనర్ గారు ఇవాళ నిన్ను కోసు రోడ్డు కానీ ముంచేస్తారేమో అని భయంగా ఉంది. మరి ఏడ్చావులే కానీ టాప్ గెరేయరా, నవ్వేస్తా అని తిట్టాడు భద్రం. రామచంద్రాపురంలో తోటవారి వీధిలో లైబ్రరీ దగ్గరుంది భద్రం వాళ్ళిల్లు. వయసు 40 ఏళ్ళు దాటినా పెళ్ళవలేదు. వయసులో ఉన్నప్పుడు గాంధీ డాక్టర్ గారి హాస్పిటల్లో వేణి అనే నర్సుని ఏళ్ల తరబడి ప్రేమిస్తే ఒకరోజు అద్దం ఒకటి బహుమతిగా ఇచ్చింది. అద్దం నాకెందుకు అడిగాడు భద్రం. మీ ఇంట్లో లేదేమో అని అంది వేణి. ఉంది కదా బెల్లారి అద్దం అమాయకంగా అన్నాడు భద్రం. మరి ఉంటే ఎప్పుడన్నా అందులో ముఖం చూసుకున్నావా? చూసుకొని ఉంటే నువ్వెలాగుంటావో ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా.
నీ అందానికి నేను కావలసి వచ్చానా యదవ అనేసి నైట్ డ్యూటీకి వెళ్ళిపోయింది. మనసుకి చాలా బాధేసింది. మళ్ళీ ఇంకెప్పుడు ఏ లేడీస్ని ప్రేమించని కిషోర్ టాకీ స్టేషన్లో ఉన్న రాములోరికి గుళ్ళో దండమెట్టుకున్నాడు. అదేంటో అప్పటి నుంచి ఏ ఆడదాన్ని చూసినా అసహ్యించుకోవాలి. ఇక్కడ భద్రం విషయంలో రివర్సు. ప్రతి ఆడ మనిషిని తల్లి కింద, తోబట్టు కింద, చంటి బిడ్డ కింద చూసుకుంటాడు. ఒంటరిగా ఆడ మనిషిని, చంటి పిల్లల్ని, ముసలోల్ని ఊళ్ళకి పంపించాలంటే కొర్రి రావులు గారి బస్సులో భద్రం కోసమే చూస్తుంటారంతా. ఆ బస్సు ఎంత లేటుగా వచ్చినా సరే ఎదురు చూస్తానే ఉంటారు. కానీ ఆ వేళ రాకపోతే పోన్లేదు రేపు వెళ్దాం అనేసి వాయిదా వేసుకుంటారు. భద్రం అంటే అంత నమ్మకం. బస్సు తోసిపూడి దాటి బలభద్రపురం వంతెన దిగువలో ఆగింది జాయిగా. ప్రతిరోజు ఆ బస్సు కోసం నిలబడే సత్యరాజు ఆ వేళ కనిపించలేదు. ఇదేంటి చిత్రం అనుకుని వాకపు చేస్తే సత్యరాజు రాత్రి నిద్రలో పోయాడని తేల్చేసింది. అంతే, మా సత్యరాజు మామ పొయ్యాడా అనేసి చంటి కుర్రోళ్ళు నేల మీద దొల్లేసి ఏడ్చేస్తా ఎవరు ఎంత చెప్పినా వినకుండా బస్సు ఊళ్ళోకి పోనీమన్నాడు పండుగాన్ని. సత్యరాజు మామ ఇంటి ముందు బస్సు ఆగగానే బోరుమని ఏడుస్తా దిగిన భద్రం పాటికట్టే వాళ్ళకి సాయం చేశాడు. శవాన్ని మంగళోడి గెడ్డం గీస్తుంటే మెడ దగ్గర చెయ్యాని పట్టుకున్నాడు. శవ స్నానం చేయిస్తుంటే తను నీళ్లు గుమ్మరించాడు. బస్సులో ఉన్న జనం ఎంత గోల పెడుతున్నా వాళ్ళకేసి కన్నెత్తైనా చూడలేదు. శవాన్ని శ్మశానానికి తీసుకుంటే తను కూడా ఒక కొమ్ము పట్టాడు. మొత్తం తంతు పూర్తవ్వడానికి రాత్రైంది. బస్సులో ప్యాసింజర్లంతా మా పసలపూడిలో దిగిపోయి కొర్రావూరులో చాలా పెద్ద పెద్ద గొడవే పెట్టుకుంటున్నారు. కొందరైతే రామచంద్రాపురం వెళ్ళి పోలీస్ కంప్లైంట్లు ఇచ్చారు. ఇది తట్టుకోలేకపోయినా కొర్రిరావులు ఉన్న పొలాన్ని రమ్మని భద్రానికి కబురెట్టేసి భోగం వాళ్ళది. వాళ్ళ వీధి చివరిలో ఉన్న కొర్రిరావులు గారింటికి పచ్చగేటు ముందుకొచ్చి నిలబడ్డాడు భద్రం. శివండి గ్లాసుతో టీ పట్టుకొని వచ్చిన కొర్రిరావులు గారమ్మాయి విజయలక్ష్మి, ఏంటి ఇవాళ బస్సు ఎక్కలేదా? రేపెళ్ళినప్పుడు తాపేశ్వరంలో దిగి వీసే కాజా ఒకటి తేవాలి నాకు అంది. అలాగే నమ్మలు అని నవ్విన భద్రం టీ తాగబోతుండగా కొరడుకార పట్టుకొని విసురుగా వచ్చిన కొర్రిరావులు కొట్టిన చోట కొట్టకుండా చావకొట్టాడు భద్రాన్ని. రావులు బయటికి తోలేశాక చాలా బస్సులో పనిచేయలేదు భద్రం. ఇలా ఎక్కడికెళ్ళినా ఇదే తంతు. దాంతో మధ్యాహ్నానికే బయటికి తోలేస్తూ చివరికి ఏ బస్సు దగ్గరికి వెళ్ళినా వద్దు బాబోయ్ అని గెట్టేసేవారు. భద్రాన్ని చూసి జాలిపడి తన కొట్లో సోడాలు పెట్టే పనికి పెట్టుకున్నాడు కిల్లి కొట్టు మసుబ్రెడ్డి. సోడాలు పట్టేటప్పుడు ఎండలో బస్సు కోసం నిల్చున్న ప్యాసింజర్లు ఏ ఒక్కడు తావతిగా ఉంది అన్న సోడా కొట్టి ఇచ్చేసేవాడు భద్రం. దాంతో 15 రోజులు రావాల్సిన గ్యాస్ సిలిండర్ 2 రోజులకే ఖాళీ అయిపోయేది. అది చూసి గొల్లుమన్న మున్సుబ్రెడ్డి, వెళ్ళరా బాబు, నీ వల్ల నాకంతా బొక్కబోయేలా ఉంది అని తరిమేశాడు. కాస్త పెద్ద ఎత్తునే వడ్డీ వ్యాపారం చేసే కుతుకులూరు రెడ్ల నమ్మకస్తుడని చెప్పి వాళ్ళ దగ్గర పెట్టుకొని బాకీలు వసూలు చేసుకొని రమ్మని లైన్ మీదకి పంపించారు. 700 అప్పు కట్టాల్సిన ఒకడు భద్రం చేతిలో ఆ 700 పెట్టి, రేపు చెల్లి పెళ్ళండి, బాబు చేతిలో చూస్తే పైసా లేదు అనేసి తన కష్టాలు చెప్పి భద్రాన్ని పట్టుకొని గొల్లున ఏడిస్తే భద్రం ఆడిని పట్టుకొని గొల్లున ఏడ్చేసి ఆ రోజు వసూలైంది 2000 ఉంటే ఆడి చేతిలో పెట్టి ఉత్త చేతులతో తిరిగొచ్చాడు. దాంతో ఆ ఉద్యోగము ఊడింది. తనకు అవతల ఉండ్రాజవరంలో కమ్మోళ్ళెవరో పెద్ద కోళ్ళ ఫారం ఒకటి పెట్టి కాపలానికి భద్రాన్ని పెట్టుకున్నారు. ఒక రాత్రి పూట ఐరన్ మెస్ లోపల బందీలయ్యున్న కోళ్ళకేసి జాలీగా చూసి ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న భద్రం, బందీలైపోయిన ఉన్న వీటికే స్వేచ్ఛ ఉంటే ఎంత హాయిగా బతుకుతాయి అనుకొని ఫారం తలుపులు మొత్తం తీసేసి ఫారంలో ఉన్న కోళ్ళన్నింటినీ బయటకు వదిలేశాడు. అది ఓనర్లకు తెలిసి ఆగులు గుద్దుకుంటూ వచ్చి పులుసులోకి ఎముక లేకుండా చావబాది గెంటేశారు. అలా ఎక్కడ పనిలో చేరినా ఇదే పెంట, ఇదే గొడవ. ప్రవర్తనలో ఏ మార్పు లేదు.
తినడానికి తిండి లేని స్థితికొచ్చినా ఏ మార్పు రాలేదు మనిషిలో. ఉన్నట్టుండి ఒకరోజు మాయమైపోయిన మనిషి అంతూ ఆయువు లేకుండా పోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏంటో అనుకున్నారు అందరూ. అంతేనండి, ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.